కళ్ళు తెరిచి కదలిని కోపంగా చూశారు. ఆయన నేత్రాల నుండి వెలువడిన అగ్నిజ్వాలలకు కదలి భస్మమైపోయింది. ముందు వెనుక ఆలోచించకుండా కోప్పడ్డం వల్ల జరిగిన అనర్థానికి దుర్వాస మహర్షి ఎంతో పశ్చాత్తాపపడ్డారు. చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత దుర్వాస మహర్షి మామగారు తన కూతుర్ని చూసేందుకు ఆశ్రమానికి వచ్చారు. జరిగిందంతా తెలిస్తే తన మామగారు శపిస్తాడని భయపడి మెల్లగా జరిగిందంతా చెప్పి తనను క్షమించమని వేడుకొని తన తపోశక్తితో కదలి భస్మం నుండి ఒక చెట్టును సృష్టిస్తాడు. అదే కదలి వృక్షం, అంటే అరటి చెట్టు. దుర్వాస మహర్షి మామగారితో, మీ కుమార్తె అయిన కదలి అందరికీ ఇష్టురాలై కదలీ ఫలం రూపంతో అందరి శుభకార్యాల్లో, అలాగే భగవంతుని నివేదనలో, అంతేకాక మానవులు చేసే అన్ని వ్రతాలలో పూజలలో ప్రముఖ స్థానాన్ని పొంది అందరి చేత గౌరవింపబడుతుందని వరమిస్తాడు.